ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన పివి ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. పివి ప్రదీప్ రెడ్డి గతంలో వైసీపీలో సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంటు స్థాయిలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం నంద్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికారులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు నుంచే ప్రతిదారి మీద వర్క్ ఉంటుంది. వైసీపీ పార్టీ వల్ల కాదు. ఈ పార్టీలో పని చేయాలంటే ఖచ్చితంగా 24/7 పని చేయాల్సిందే. ఈ ప్రదీప్ రెడ్డి అన్న గానీ, ఎన్ఎండి ఫిరోజ్ అన్న గానీ, ఖలీల్ అన్న గానీ, ఎవరన్నా గానీ పబ్లిక్ కోసం పని చేసే పార్టీ ఈ రోజు ఎంత మంది అయినారు. అందరికి వెల్కమ్. అందరికి ఒకటే నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలా. ఒకటే చెప్తున్నాను, పార్టీ కోసం లాయల్ గా ఉండాలా. ఖచ్చితంగా మళ్ళీ మీరంతా వచ్చే ఎలక్షన్ లో కూడా మాతో పాటు పని చేయాలా. 2029 ఎలక్షన్ లో కూడా మీరందరూ ఈ ఫేజ్ లో అన్ని గుర్తుంటాయి. మళ్ళీ మీరందరూ మాతో పాటే ఉండాలా. నంద్యాల డెవలప్మెంట్ చేయాలా. చాలా మంది చెప్తున్నారు, ఫారూక్ గారు ఇది చేశారు, అది చేశారని. ఖచ్చితంగా మీరు చూశారు. ఫారూక్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ మా సొంత స్థలం పబ్లిక్ కోసం ఇచ్చాం. ఏ రోజు ఎవరు ల్యాండ్ మనం కబ్జా చేయలేదు, మనమే ఇంకా ఇచ్చినాము. కంపల్సరీ ఫారూక్ గారి కుటుంబం అంటే నంద్యాలలో కాదు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఏదన్నా ఉంటే మరి ఒక్కసారి చెప్తున్నాను, మీరందరికీ ఒకటే మాట ఇస్తున్నాను, మీకు ఏ ఇబ్బంది ఉన్నా గానీ, ఏం కష్టం వచ్చినా గానీ తెలుగుదేశం కార్యకర్తలకి మేమంతా అండగా ఉన్నాం. మా కార్యకర్తలు గాని, మా నాయకులు గాని కంపల్సరీ మీకోసం పనిచేస్తారు. ఏదన్నా న్యాయం కోసం మనం పోరాడతాం. న్యాయం కోసం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.